నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేంటో ఓసారి చూద్దాం. ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయనుంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టింది. 99 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం నేడు ప్రారంభమైంది. జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. స్నేహబంధానికి నమ్మిన వారికి అండగా నిలిచే వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సరసన నిలిచిండు సీఎం రేవంత్. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి కష్టసుఖాలలో తోడున్న తన మిత్రుడైన కేవీపీకి రాజ్యసభ ఇచ్చిన విధంగానే సీఎం రేవంత్ కూడా తన మిత్రుడైన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చారు. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి స్నేహ ధర్మానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో రేవంత్ కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ జరుగుతుంది. ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజం స్విట్జర్లాండ్ కు చెందిన లోన్జా కంపెనీ హైదరాబాద్ లో జీసీసీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. వచ్చే 5 ఏళ్లలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ కంపెనీ రాకతోటి బయోఫార్మా రంగంలో తెలంగాణ మరింత ప్రగతి సాధించనుంది. హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చేటందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా మరో 2 చెరువులను కాపాడి సుందరీకరణ చేపట్టింది. అలా సుందరీకరణ పనులు పూర్తి చేసుకున్న బమ్రుగన్ దౌలా చెరువును మార్చి 8న, కుకట్పల్లి నల్లకుంట చెరువును మార్చి 9న ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన ముచ్చట్ల యూటర్న్ తీసుకున్న కేటీఆర్ మీద సొంత పార్టీలనే ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాము ఎంత చెప్పినా వినకుండా మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించి ఫేక్ ప్రచారాలు చేసిరని, ఇప్పుడు ప్రజలలో వ్యతిరేకత వచ్చి పార్టీ పరువు పోయిన తర్వాత మూసీ ప్రక్షాళనకు అనుకూలమని ప్రకటించారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట మళ్ళీ కలుద్దాం. శనార్థులు.